మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. 25 సెప్టెంబర్ 2025 రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యాం సమీపం నందు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పరిశుభ్రత పనుల శ్రమధనం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పొన్నం ప్రభాకర్ బిసి మరియు రవాణా శాఖ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సేవ కార్యక్రమము కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది ఒక రోజు కొరకే కాకుండా ప్రతి పౌరుడు దినచర్యలో భాగం చేసుకోవాలి. స్వచ్ఛత అనేటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు. ఇది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పరిశుభ్రంగా ఉంటాయి. మనం వేస్తున్నటువంటి వేస్టేజ్ను తడి పొడి చెత్తలుగా వేయడం కానీ, పబ్లిక్ ప్లేసెస్లో వేయకుండా ఉండడం కానీ చాలా అవసరం. నేను నిన్న కూడా హైదరాబాద్లో చెప్పాం, అవసరం లేని వస్తువులన్నీ తీసుకుపోయి డ్రైన్లు వేస్తే డ్రైన్ డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయిపోయి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి పల్లెలో కూడా మానవ వ్యర్థాలను విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తున్నటువంటి వేస్టేజ్ను కూడా ఒక క్రమబద్ధీకరించుకునే విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన నగరం అపరిశుభ్రంగా మారి మన పిల్లల ఆరోగ్యాలు చెడిపోయి సమాజం కూడా చెడిపోతుంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలోకి తీసుకుంటూ ఇది ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తే అనుకుంటే పొరపాటు, ప్రజల భాగస్వామ్యం కావాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు తప్పకుండా విధిగా పనిచేస్తామనేటువంటి ఒక దీక్ష ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.